మరో బ్రేకింగ్ చూస్తే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ పై ఉన్న హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరు కానున్నారు. నాంపల్లి కోర్టు డిసెంబర్ 13వ తేదీన 2 వారాల పాటు రిమాండ్ విధించింది. అదే రోజు రిమాండ్ పై జైలుకెళ్లి బెయిల్ పై మరుసటి రోజు విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ఈ రోజుతో పూర్తవుతుంది. దీంతో రిమాండ్ ముగిసే ప్రక్రియలో భాగంగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరు కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న నాగేంద్ర. థ్యాంక్ యూ సతీష్. ఈ రోజుతో 14 రోజుల పాటు అల్లు అర్జున్కి రిమాండ్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ నెల 13వ తేదీన నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సంఘటన అంశంలో ప్రధానంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు అది కంప్లీట్ అవడంతో ఈరోజు డైరెక్ట్గా అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు వస్తాడంటూ కూడా మొదటగా సమాచారం వచ్చింది. కానీ ఇక్కడ భద్రత ముఖ్యంగా అల్లు అర్జున్ వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతను కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు అల్లు అర్జున్ వస్తే కొంత అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని వర్చువల్గానే నాంపల్లి కోర్టుకి విచారణకి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సంఘటన అంశంలో రేవతి చనిపోయిన తర్వాత నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టులో అల్లు అర్జున్ తరపున లాయర్లు పిటిషన్ వేయడం జరిగింది. మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్కి సంబంధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయబోతున్నారు. దానికి కౌంటర్గా పోలీసులు సైతం దాఖలు చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి అంశంలో రెగ్యులర్ బెయిల్ని ముఖ్యంగా హైకోర్టులో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ నాంపల్లి కోర్టులో మాత్రం రెగ్యులర్ బెయిల్కి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో లాయర్ తరపు ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లాయర్లు అదేవిధంగా ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డికి కూడా నాంపల్లి కోర్టుకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో విచారణకి వర్చువల్గా అల్లు అర్జున్ విచారణకి హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.